అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా వదిన అయితే నాకు అన్ని సర్ది పెట్టిస్తా ఉందన్నమాట. అక్క అయితే నాకు నిన్న కొరియర్ పంపించింది కదా, అన్నీ నీకు పని ఉంటుందిలే పాపని కదా, నేనైనా సర్దిస్తానని సర్దిస్తానమాట. థ్యాంక్స్ వదిన. చూడండి ఎట్లా చిక్కు చిక్కు ఉన్నాయన్నమాట. అందుకే అక్క ఇది బుక్ చేసి పంపించింది నాకు. చిక్కు చిక్కున్నటువన్నీ అట్లా వద్దులే శారదా, మంచిగానే పెట్టుకో అని నాకు తెలియకుండా సర్ప్రైజ్గా పంపించింది అక్క. థ్యాంక్స్ గీతక్క, నాకైతే బాగా నచ్చింది. రెండు ఇట్లా పెట్టేసేయి, సన్న పెడదాం పట్టుకోలేవి. లావు చేనులు కదా, సన్న చేనులు అయితే ఇవి సన్న చేనులకి ఇచ్చిండేది. ఇవి పెద్ద చేనులు అయ్యి మనవి సరిపోలన్నమాట. 500, 8 రూపాయలు తక్కువ ఈ స్టాండు. గోడకైనా కొట్టుకోవచ్చు అంట. ఈడ కొట్టుకుందాం అనుకుంటున్నా. దీడ ఇంటికి పెయింటింగ్ వేసిన తర్వాత కొట్టుకుందాంలే, మళ్ళీ అన్నీ ఉప్పేసేయాలి కదా అని లవ్ సింబల్ అయితే బ్లౌజ్ అయితే కుడుతున్నా. వీడియో కూడా తీస్తున్నా. ఈమె ఎట్లా సర్దిస్తానంటే అది అట్లే. మీకు కూడా ఐడియా ఉండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. మంచిగా ఉంది అసలు. మనకి దారాలు ఎక్కడ చిక్కు చిక్కు లేకుండా మనకి యాది నచ్చితే అది టక్ టక్. నేనైతే ఏమనుకునేదాన్ని అంటే కింద నుంచి పై వరకు ఇట్లా ఎగేసేదన్నమాట, కలర్లు కనిపించినప్పుడు. అందుకే అవి అన్నీ అట్లా చిక్కు చిక్కు పడినాయి. చూడండి ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో చిక్కని తీడిపించుకోవడానికి. పెద్ద చేనులు కాబట్టి నేను ఇట్లా పెద్ద చేనులు తెచ్చుకుంటాను. ఇదైతే చిన్న చేనులకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సరే, ఇది మనకి ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. మనకి కళ్ళను టక్కనే కనిపిస్తాయి అన్నమాట. బకెట్లో ఉంటే గీతక్క ఏంటి శారదా బకెట్లో పెట్టుకున్నావు అంటే ఇంకేం చేసేదక్క, బాక్స్లో అట్లా పెడతా అంటే కట్ చేసేటప్పుడు బాక్స్లోకి అన్నీ చిన్న చిన్న ముక్కలు పడి అంతా గలీజ్ అవుతుందన్నమాట. ఇలా బకెట్లో, చిన్న బకెట్లో ఇది 160 రూపాయలు. దీనికి మూత వేస్తారనమాట. కలర్లు కనిపించినప్పుడు కిందికి పైకి ఎగేసినప్పుడు అంతా చిక్కు చిక్కు అవుతుంది. అట్లా నాకు వీడియో అయితే తీసాను కానీ నిన్న పెట్టుకుండేకైతే టైం లేదు. బ్లౌజులు ఎందుకంటే అర్జెంట్ దండిగా ఉన్నాయి. ఆమె పెడుతూ ఉంటే ఆమె కష్టాన్ని మనం కూడా 10 మందికి చూపిస్తే బాగుంటుంది కదా. ఇలాంటి కస్టమర్లు కూడా ఉంటారని, మెయిన్ సబ్స్క్రైబరు, కస్టమరు, మళ్ళీ వదిన, 3 రకాలుగా ఈమె. ఫస్ట్ వదిన, మళ్ళీ మన కస్టమర్. ఇప్పుడు మూడో విధానం ఏంటంటే సబ్స్క్రైబర్. 3 రకాలుగా ఆమె సాయం చేసింది. ఆమె సాయాన్ని మనం 10 మందికి చూస్తే బాగుంటుందని నీకు మళ్ళీ ఇవన్నీ సర్దుకుండేకి నీకు టైం ఉండదు, అందుకు నేను పెట్టిస్తా అంత అంటే పెట్టిస్తూ ఉంది ఆమె. చూడు చిక్కు 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 అంతా. నాకు ఆ చిక్కు అంతా ఇడిపించి పెట్టలేక, నాకు ఆ ఓపిక లేక పెట్టలే. టైం ఉన్నప్పుడు చూద్దాంలే అని. ఆమె నీకు అబ్బద్దులే, ఇంకా చూడండి ఎంత చిక్కుందో పాపం. తెంపేసి అదే అబ్బదు. రోజు 10:30, 11 అవుతుంది నేను పండుకుండా లేపు. ఒక్కదాన్నే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకెప్పటి నుంచి ఎక్కువ అర్జెంట్ బ్లౌజులు తీసుకోకూడదు అనుకుంటాను, అయినా తీసుకుంటా. ఎవరిని బాగొట్టుకోలేను అనమాట. ఇప్పుడు పల్లెటూరులో ఏమవుతుందంటే, టౌన్లో అయితే అనొచ్చు నాకు అబ్బాది అది. పల్లెటూరులో ఏమవుతుందంటే అబ్బా ఆమెకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది, మాకు ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఆమెకైతే కుట్టిస్తుంది, మాకు గుట్టియదు. ఆమె మంచలు కొట్టి గుట్టిస్తుంది అట్లా అంటారనమాట పల్లెటూరులో. అదే టౌన్లో అనుకోవాలి, నాకు నచ్చితే కుడతారు, లేదంటే. అది కాక మెయిన్ టౌన్లో అయితే అర్జెంట్ అయితే డబ్బులు ఎక్కువైంది, అస్సలు కుట్టరు. నేను ఇన్ని రోజులు అవుతుంది ఎవరితో కానీ ఎప్పుడే కానీ కనీసం 10 రూపాయలు కూడా అర్జెంట్ బ్లౌజ్కి ఇప్పించుకోండి రోజులో లేవు. అస్సలు నేను ఇప్పించుకోను అనమాట. కస్టమర్లు డైలీ వచ్చే కస్టమర్లు వస్తుంటారు, కొత్త కస్టమర్లు వస్తుంటారు. అయినా నేను అందరికీ ఒకటేలాగా చూసుకుంటా. మొత్తం
మొత్తం అంతా బాక్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా, ఓకేనా. సన్నవా యావోలే, చిన్నవి బాలికి రావు, ఇవే బాలికి వచ్చాయి. కావాలని సైడ్ దీనికి వచ్చి సన్నవేంటినా ఎన్ని దారాలు అయినా పడతాయి కదా. ఏంటో అనకంగా ఉన్నాయి, దాంట్లో అనకంగా ఉన్నాయిలే. బాగా నస్తున్నాయి కదా కలర్లు. వాడను అక్కడ పెట్టి వాడను ఇక్కడ పెట్టినావా, అంతేలే. మాదిరిగా సార్ ఎలా పెట్టమంటే ఏం వద్దులే, బాగుంటాయి కదా. ఆడ గూట్లో పెట్టేస్తే బ్లౌజులు కూర్చున్న పెట్టినప్పుడు, లేదంటే మనం తాడుతైనా కట్టుకోవచ్చు ఈ మధ్యలో లేడన్నా కిటికీకి అట్లా. చూద్దాం. అయిపోయానా? మొన్న లవ్ షేప్ బ్లౌజ్ అయితే పెట్టాను కదా, దానికి డోరీస్ ఎలా తిప్పేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ అండి. క్లాత్ అయితే వెడల్పు 2 ఇంచులు అయితే తీసుకున్నా, పొడవు వచ్చేసి 8 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. సింపుల్ అయితే డోరీస్ తిప్పేసేది అయితే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వారికి అయితే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉందన్నమాట ఈ వీడియో, ఓకేనా. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవడమే. ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయండి. దారాలు అయితే ముందు అనేది నేను బాక్స్లో వేసి పెట్టుకునేది అనమాట. బాక్స్లో వేసి పెట్టుకుంటే ఏం బాగుంటుందని మళ్ళీ నాకు అది ఆన్లైన్ బుక్ చేసి అక్క పంపించింది అనమాట. అందుకే నాకు పెట్టుకునే టైం సరిపోలేదన్నమాట. అందుకే మన కస్టమరు మన సబ్స్క్రైబరు అలానే వదిన ఆమె అయితే అన్నీ పెట్టించేసింది అనమాట. నీకు అబ్బదలే అని. థ్యాంక్స్ రత్న, నువ్వు చూస్తూ ఉంటే ఏదో మనకి చేతనైన సహాయం వాళ్ళు చేస్తున్నారు. మనం చెప్పే చిన్న థ్యాంక్స్ వల్ల వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ అవుతారు కదా. నేను ఏదైనా కానీ అడగను అనమాట, మొహమాట పడతాను. అందుకు తనకు తెలుసు కదా, నువ్వు మొహమాటం ఎక్కువ, నీకు ఏదన్నా అడిగితే నేను చేసిస్తాను కదా, నీకు ముందుగానే మొహమాటం ఎక్కువ, నేనే అడిగి చేసేయాలి నీకు అని ఆమె తీసుకొని చేసిందనమాట. నాకు ఏదైనా కానీ చిన్న చిన్న సహాయం మన కస్టమర్లు వచ్చేసి చాలా మంచివారండి. ఏదైనా కానీ వాళ్ళ చేతనైన పని వాళ్ళు చేసిస్తారు. మంచి కస్టమర్లు ఉంటారు, చెడ్డ కస్టమర్లు ఉంటారు. నేను వాళ్ళని చూసినా వీళ్ళని చూసా, మంచి చూసా, చెడు చూసా. ఎందుకంటే మళ్ళీ అందరూ చెడు వాళ్ళని ఊహించుకోకూడదు. కస్టమర్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. కొంతజనం అయితే ఇప్పుడు కుట్టక్క ఇచ్చేస్తామంటారు, మళ్ళీ కుట్టిన తర్వాత అక్క ఇంటికి పోయిన తర్వాత ఫోన్పే చేస్తామంటారు. అదే ఫోన్పే ఇక్కడే చేయొచ్చు కదా, అదే ఫోన్పే డబ్బులు వెంటనే వేయచ్చు కదా. అలా వేయరు, ఊరికే అట్లా అంటారనమాట. మళ్ళీ ఏమమ్మా అంటే, అయ్యో వేద్దాం అనుకోండి తొందరగా హడావిడిగా పోయినానని. ఎప్పుడు కావాల్సిందో అప్పుడు వేయచ్చు. ఎందుకంటే మొబైల్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కలిసినట్టు ఫోన్పే వేయచ్చు. ఎందుకంటే ఆయన వేయలేని మాటలు చెప్తూ ఉంటారనమాట. అప్పుడు వేస్తాం, ఇప్పుడు వేస్తామని. ఏదన్నా అంటే మళ్ళీ అనింది పెట్టింది, మాకేమి ఇండ్లు లేదా, వాకి లేదా, నీ డబ్బులకి మా ఇండ్లు ఉందిలే, వాకిలు ఉందిలే, అవన్నీ జమ కట్టుకుందిలే అంటారు. ఏదో 1000కి 200కి అంత ఇట్లా ఇండ్లు జమ కడతారా? నిజమే చెప్పండి. జమ కడితే నాకు కూడా మంచిదే కదా. నేను ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నా, ఒక బాబుకి ఇంకా ఒక ఇండ్లు కట్టియాలి, నాకు మేలు కదా. బంటికి ఒక ఇండ్లు జమ కట్టినా ఎన్ని ఇండ్లు ఏదో చెప్పండి. దాదాపు మనకి 60-70 మంది కస్టమర్లు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అంత జనాన్ని బ్లౌజులు కుడతాను నేను డైలీ. వాళ్ళ 60-70 మందిలో 20 ఇండ్లు ఇచ్చినా చాలా కదా చెప్పండి. అలాంటి వాళ్ళు డబ్బులు ఎప్పుడన్నా అడిగితే మా ఇల్లు ఉందిలే, మా వాకిలు ఉందిలే, అది ఇది అంటారనమాట. అవన్నీ అనవసరం అండి. అలాంటివన్నీ మనకి ఎప్పుడు కూడా చెప్పండి. క్యాష్ అంటావా మళ్ళీ ఇస్తామంటారు. ఫోన్పే అయితే ఇంటికి పోతానే వేస్తామంటారు. అదే ఫోన్పే మా ఇంట్లో పని చేయదే ఎట్లెట్లో తెలియదు. మా ఇంట్లో ఉంటే ఏమైనా పనిగిన చేయదా, వేయచ్చు కదా.
అట్లా ఎవరో ఉంటారు. ఏమంటే కొన్నిసార్లు చెప్పబుద్ధి కాదు. చెడ్డ కస్టమర్లు చూసుకునే పర్లే, మంచి కస్టమర్లు చూస్తే అయ్యో మమ్మల్ని కూడా అంటా ఉందేమో అని ఫీల్ అవుతారని అదొక బాధ నాకు. అంతకు మించి అయితే ఏం లేదు. ఎందుకంటే మంచిగా ఉంటుంది, చెడు ఉండాలంటే టైలరింగ్ అంటే చాలా ఓపిక ఉండాలి, అనుభవం ఉండాలి, ఎంతో జనాన్ని చదివేయాలన్నమాట మనిషిని చూస్తే. నేనైతే ఆ మనిషిని చూస్తే ఆ మనిషి మాటలోనే కనిపెడతా, ఓహో ఈమె డబ్బులు ఇచ్చే క్యారెక్టరా లేదంటే లేదా అనేది తెలుసుకుంటా అనమాట. తెలుసుకొని అట్లా వాళ్ళతో అట్లే ముందుకు కొనసాగిల్లా, లేదంటే మొదట్లోనే సుంచేస్తే బాగుంటుందా అనేది ఆలోచన చేస్తాను. డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే అర్జెంట్ కుట్టించినా పర్లేదండి. డబ్బులు బ్లౌజ్ కుట్టిన తర్వాత రేపు ఇస్తామన్నాడు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అనే వాళ్ళకి ఎందుకు చేయాలో చెప్పండి. మనకేం డబ్బులు ఏం చెట్లకు గాయలేదు కదా. నేను డబ్బులు వస్తాయనే పైన చేస్తున్నాను, టైంపాస్కి అయితే చేయలేదు నేను. ఏమన్నా అంటే మళ్ళీ అంటుంది చేస్తుంది అంటారు. ఏమైంది చెప్పు, ఎప్పుడైనా ఇచ్చేది అయితే తప్పదు కదా చెప్పండి. అంతలో మేము ఆ డబ్బులు ఏమైనా మీ ఇంట్లో పిల్లలు లేపుతుందా? లేపదు కదా. నాకు ఇచ్చేస్తే వెంటనే మీరు బ్లౌజ్ ఇచ్చిన వెంటనే మొన్న నాన్నల కిందట ఒక ఆమె ఇచ్చేసింది, కుట్టి అని మా ఇంటి చుట్టుకారం తిరిగింది. మాకు పెయింటింగ్ వేసే వాళ్ళు వచ్చినా కూడా కుట్టించిన తర్వాత డబ్బులు అంటే మళ్ళీ ఊరు వచ్చిన తర్వాత ఇస్తాను అనింది. ఇంక నేను ఏం చేయాలి చెప్పండి. అట్లా వాళ్ళు ఉంటారు మరి. అట్లా ప్రతి ఒక్కటి నిబ్బరం నిదానం అన్నీ ఉండాలి టైలరింగ్ అంటే. తొక్కులాడితే మటుకు అస్సలు కాదండి. మనం ఈ బిజినెస్ అనేది ఎత్తిపెట్టుకోవాల్సిందే. తొక్కులాడంటే మెయిన్ వచ్చి పల్లెటూరులో వాళ్ళకైతే ఇది మంచిగా అర్థమవుతుంది. నిజమే కదండి. టౌన్లో వాళ్ళకైతే వాళ్ళ ముక్కు చూసినాం, వాళ్ళ మగం చూసినాం కాబట్టి ఫస్ట్ డబ్బులు ఇవ్వండి బ్లౌజ్ ఇయ్యారనమాట. అదే మేము పల్లెటూరులో వాళ్ళం అనుకోండి, అట్లేం ఉండదు. ఫస్ట్ బ్లౌజ్ ఇప్పించిపోతారు, రేపు ఇస్తాం అన్నాడు ఇస్తామంటారు, మళ్ళీ వాళ్ళ మొహమే మాకు చూపించరు. ఇప్పుడు దాదాపు ఒక అక్కవైతే 2 నెలలు అవుతుందేమో బ్లౌజులు కుట్టి, తన డబ్బులు ఇంతవరకే లేదు, నేను అడగలేదు. ఇంకో అక్కవైతే చాలా జనాలు ఉన్నాయి, మళ్ళీ చూస్తే బాధపడతాను, అదో ఇది నాకే. నేనైతే ఒక్కరిని అయితే ఊహించుకొని అయితే అన్నండి, ప్రతి ఒక్కరిని అంటాను నేను. ఎందుకంటే కొన్ని అలా జరుగుతాయన్నమాట. నాకు ఉండే ఇబ్బందులు మీరు చూసినారు కదా. ఇప్పుడు ఇంట్లో వర్క్ అనేది చేపిస్తున్నాము, పెయింటింగ్ అనేది వేస్తున్నా, డబ్బులు చాలా అయింది, వేరే చోటుకి పిచ్చుకొచ్చాము, మిషన్ అయితే కుట్టలేదు, 15 రోజులు అవుతుంది మిషన్ కుట్టలేదు. ఇంకా నాకు ఎలా వస్తున్నాయి చెప్పండి. చిన్న చిన్న ఖర్చులకి ఏదో 500 600 ఇచ్చేవాళ్ళు, 300 400 ఇచ్చిన ఏదన్నా కానీ నాకు కాయగూరలు తగ్గట్టుగా వస్తాయి చెప్పండి. నేను డైలీ వర్క్ చేస్తేనే నాకు అంతంత మాత్రం. ఇప్పుడు 15 రోజులు అవుతుంది ఇంటి పని మీద పెట్టి నేను వర్క్ అనేది అస్సలు చేయలేదు, ఎత్తిపెట్టేసా. నాకు ఎలా జరుగుతుంది చెప్పండి. ప్లీజ్ అర్థం చేసుకొని డబ్బులు అయితే ప్లీజ్ అండి తొందరగా ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. నేను అందరినీ అయితే అనలేదు, ఎవరో ఇయ్యని వాళ్ళని అయితే అంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకొని ప్లీజ్ అండి ఇవ్వండి. నేను చాలా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఈ టైంలో కింద డబ్బులు ఇస్తే మీరు ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ప్లీజ్ అండి తప్పుగా అయితే అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి ఇది తెలియజేస్తున్నా అంతే. ఓకేనా? బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్